జనరల్గా నేను ఏ మొబైల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసినా కానీ ప్రోస్ అండ్ కాన్స్ రెండు చెప్తా. అల్టిమేట్గా ఏది కొనాలనేది మీ చాయిస్. సో ఇదైతే సామ్సంగ్ గెలాక్సీ F15 5G, సామ్సంగ్ రీసెంట్గా లాంచ్ చేసిన బడ్జెట్ 5G ఫోన్. సో ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ప్రోస్ ఉన్నాయి, కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్స్తో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇదైతే రిటైల్ యూనిట్, ఫ్లిప్కార్ట్లో అయితే నేను పర్చేజ్ చేశాను. సో 13,000 ఉంటే బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని 12,000కి అయితే వచ్చింది 128GB వేరియంట్. ఆలస్యించకుండా ఫస్ట్ కాన్స్ చూద్దాం. ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే, సో బాక్స్లో అయితే వాళ్ళు ఛార్జర్ని ప్రొవైడ్ చేయలేదు. సో 25W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తున్నప్పటికీ వేరే బ్రాండ్స్ ఈ ప్రైస్ రేంజ్లో ఛార్జర్ని అయితే ఇస్తున్నాయి. వీళ్ళు ఛార్జర్ని ఇచ్చి ఉంటే బాగుండి అనిపించింది. అండ్ మరొక కాన్, సో డిజైన్ అయితే చూడడానికి బ్యాక్ డిజైన్ చాలా బాగున్నప్పటికీ ఫ్రంట్ మనకి బెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా థిక్గా ఉన్నాయి. బాటమ్ బెజల్ కానీ సైడ్ బెజల్స్ కానీ చాలా థిక్గా ఉన్నాయి. అండ్ అన్నింటికంటే మించి సో వాటర్ డ్రాప్ నాచ్ 13,000 అండ్ మరొక వేరియంట్ 15,000 లాంచ్ చేశారు. ఈ ప్రైస్ రేంజ్లో 2024లో వాటర్ డ్రాప్ నాచ్ అయితే యాక్సెప్ట్ చేయగలిగిందే కాదు, పంచ్ హోల్ కట్అవుట్ డిస్ప్లేని ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ బెజల్స్ కూడా ఇంకొంచెం థిన్ అయితే మంచిగా ఉంటుండే. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 5MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అట్లీస్ట్ 8MP ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లేదు. ఇదంతా మేజర్ కాన్ కాకపోయినప్పటికీ సామ్సంగ్ AMOLED ఇచ్చారు కాబట్టి సో AOD డిస్ప్లే ఇస్తే బాగుండని అయితే అనిపించింది. అండ్ మరొకటి సింగిల్ స్పీకరే, ఇది కూడా పెద్ద కాన్ కాకపోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో, బట్ డ్యూయల్ స్పీకర్స్తో ఇంకా కిల్లర్ ఆప్షన్ అయితే అయి ఉండేది. సో ఇవి నాకు నచ్చనివి లేదా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండి అనిపించేవి. నెక్స్ట్ ప్రోస్ అండ్ ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి మాట్లాడుకునే ముందు బాక్స్ కంటెంట్స్ అండ్ ఓవర్ వ్యూ అయితే చూద్దాం. బాక్స్లో మనకి మొబైల్, పేపర్ వర్క్, Type-C to Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ టూల్ వచ్చింది. అండ్ ఎలాంటి TPU కేస్ లేదు. అండ్ డిస్ప్లే పైన కూడా మనకి ఎలాంటి స్క్రీన్ ప్రొటెక్టర్ని అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఓవర్ వ్యూ చూసినట్లయితే మనకి బాటంలో 3.5mm ఆడియో జాక్ ఉంది, మైక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది, రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. అండ్ పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనకి హైబ్రిడ్ సిమ్ స్లాట్, 2 సిమ్లు లేదా ఒక మెమరీ కార్డ్, ఒక సిమ్ను మాత్రమే యూజ్ చేయొచ్చు. డెడికేటెడ్ సిమ్ స్లాట్ ఇచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎక్కువ మంది 2 సిమ్లు, మెమరీ కార్డ్ 3 వాడతారు కాబట్టి. అండ్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది డిస్ప్లే. సో అఫ్ కోర్స్ బెజల్స్, వాటర్ డ్రాప్ నాచ్ ఈ విషయాలను పక్క పెడితే డిస్ప్లే అయితే చాలా బాగుంది. 800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ సూపర్ AMOLED, సామ్సంగ్ AMOLEDనే వీళ్ళు యూజ్ చేశారు. ఫుల్ HD రెజల్యూషన్తో వస్తుంది, అది కూడా 90Hz రిఫ్రెష్ రేట్తో. కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక బడ్జెట్ ఫోన్లా అయితే లేదు. సో జనరల్గా మనం 30,000-40,000 సామ్సంగ్ ప్యానల్స్ ఎలా చూస్తామో అదే క్వాలిటీ అయితే ఉంది. డిస్ప్లే అయితే చాలా బాగుంది. పంచి కలర్స్, వివిడ్ కలర్స్, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో వీడియోస్ చూసేటప్పుడు మీకు డిస్ప్లే అయితే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే పర్లేదు. సో మరీ ఎక్స్ట్రాడినరీ అని కాదు, అట్లని వర్స్ట్గా కూడా లేదు. సో ఈ ప్రైస్ రేంజ్లో ఎలా అయితే ఉంటాయో మొబైల్స్ అవుట్డోర్ విజిబిలిటీ అలాగే ఉంది. అండ్ యూట్యూబ్ వీడియోస్ని అయితే నేను ప్లే చేసి చూశాను. మ్యాక్సిమం 2K రెజల్యూషన్ 1440p వరకు మాత్రమే యూట్యూబ్ వీడియోస్ని అయితే ప్లే చేస్తుంది. 4K ప్లేబ్యాక్ సపోర్ట్ అయితే లేదు. సో ఇది పెద్ద కాన్ కాకపోయినప్పటికీ సో 2K ఆల్సో గుడ్. ఎందుకంటే 20,000లో ఒక OnePlus Nord CE3 Lite జస్ట్ 1080p కంటే మించి ప్లే చేయలేదు. సో అలాంటిది వీళ్ళు అట్లీస్ట్ 12,000-13,000 ప్రైస్ రేంజ్లో 2K ప్లేబ్యాక్ సపోర్ట్ ఇచ్చారంటే మంచి విషయమే అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ అయితే ఉంది. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ వీటిలో మీరు HDలో అయితే ప్లే చేయొచ్చు, బట్ HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ డిస్ప్లేని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళు ఏ డిస్ప్లే ప్రొటెక్షన్ యూజ్ చేస్తారని అయితే మెన్షన్ చేయలేదు. బట్ డిస్ప్లే సైడ్స్కి బార్డర్స్ ఏదైతే ఉన్నాయో సో అవి కొంచెం మనకి ఏంటంటే పైకి ఉన్నాయి. దానివల్ల డిస్ప్లే పైన డైరెక్ట్ డిస్ప్లే పైన పడకుండా సో ఈ సైడ్ బార్డర్స్ కొంచెం ఉబ్బెత్తుగా ఉండడం వల్ల కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుందని అయితే నాకు అనిపించింది. సో ఓవరాల్గా డిస్ప్లే డిపార్ట్మెంట్ అయితే చాలా బాగుంది. అండ్ సింగిల్ స్పీకర్ తోటే వస్తుంది. సింగిల్ స్పీకర్తో వచ్చిన సో సౌండ్ క్వాలిటీ అయితే డీసెంట్గానే ఉంది. సో ఎలాంటి మేజర్ కంప్లైంట్స్ అయితే లేవు. డ్యూయల్ స్పీకర్స్ ఇస్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుండే. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా బాగుంది. సో కొంచెం హెవీగా ఉంది, బట్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో 6000 mAh బ్యాటరీ కెపాసిటీ కాబట్టి సో ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ కంప్లీట్ పాలికార్బొనేట్నే వీళ్ళైతే యూజ్ చేస్తారు. గ్లాస్ బ్యాక్ అయితే కాదు, గ్లాసీ పాలికార్బొనేట్. మ్యాట్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది, బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లో అయితే యాక్సెప్ట్ చేయొచ్చు. అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6100 ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. 4nm చిప్సెట్,
AnTuTu స్కోర్స్ 3,70,000 పైన స్కోర్ చేసింది. థ్రోటిల్ టెస్ట్ చేస్తే 95% మనకైతే సో థ్రోటిల్ అయింది. సో ఆల్ గ్రీన్, ఎలాంటి ఇష్యూస్ లేవు. సిమిలర్ ప్రాసెసర్తో మనం రియల్మీ నార్జో 60X, రియల్మీ 11X లాంటి మొబైల్స్ చూసాం. సో సేమ్ అదే ప్రాసెసర్ని వీళ్ళు దీంట్లో యూజ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695కి దగ్గరగా ఉంటుంది, దానంతా కాకపోయినా. సో గేమింగ్కి అయితే కాదు, క్యాజువల్ యూసేజ్కి మాదిరి యాప్స్ని యూజ్ చేయడానికి, మరీ ఎక్కువ యాప్స్ని వాడే వాళ్ళకైతే సో కొంచెం మీకు ల్యాగ్ అవ్వచ్చు అప్పుడప్పుడు. బట్ క్యాజువల్ యూజర్స్కి అండ్ క్యాజువల్ గేమింగ్కి, చిన్న చిన్న లైట్ గేమ్స్ ఆడుకోవడానికి సో అయితే సరిపోతుంది. BGMI ఇలాంటి గేమ్స్ని కూడా మీరు ఆడచ్చు, బట్ లో సెట్టింగ్స్లో. బట్ హెవీగా గేమింగ్ చేయాలి, హెవీ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే సో ఇదైతే మీకు పనికిరాదు. ఓవరాల్గా వీళ్ళ ప్రీవియస్ సామ్సంగ్ F14లో యూజ్ చేసిన Exynos 1330తో కంపేర్ చేస్తే అయితే సో బెటర్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళ Exynos చాలా తొందరగానే ల్యాగ్ అవుతాయి. MediaTek Dimensity ప్రాసెసర్స్ అయితే ఈ మధ్య బాగానే ఉంటున్నాయి. సో మినిమం ఒక 2 years వరకు అయితే పెద్ద ఇష్యూస్ అయితే ఉండకపోవచ్చు. మునుపటితో కంపేర్ చేస్తే MediaTek చిప్ సెట్ చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ LPDDR4X ర్యామ్ని యూజ్ చేశారు, UFS 2.2 స్టోరేజ్ని యూజ్ చేశారు. ఓవరాల్గా ఈ ప్రైస్ రేంజ్లో అంటే 12,000-13,000 ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే సో డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు పర్ఫార్మెన్స్. మరీ ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో ఉండదు. అండ్ సిగ్నల్ రిసెప్షన్, కాల్ క్వాలిటీ బాగానే ఉంది. అండ్ వైఫై స్పీడ్స్ మాత్రం ఈ ప్రైస్ రేంజ్లో నేను టెస్ట్ చేసిన వేరే మొబైల్స్ కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపించింది. నేను జనరల్గా 2K 4K వీడియో శాంపిల్స్ తీసుకోవడానికి ప్లే చేసేటప్పుడు అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ 5G బ్యాండ్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి 5G కవరేజ్ అయితే ఉంది. అండ్ 4G+ క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ సామ్సంగ్ డైలార్తో వస్తుంది. ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు సో కాల్స్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు, ఎలాంటి బీప్ అనౌన్స్మెంట్ కూడా లేకుండా. అండ్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఈవెన్ FM రేడియోని కూడా ఇచ్చారు, అదైతే చాలా మంచి విషయం. అండ్ నెక్స్ట్ కెమెరా క్వాలిటీ అయితే ఈ ప్రైస్ రేంజ్లో 12,000-13,000 ప్రైస్ రేంజ్లో నేనైతే 12,000 కొన్నాను. దీన్ని కన్సిడర్ చేస్తే మాత్రం బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ 50 MP సెన్సార్ చాలా బాగా పర్ఫామ్ చేసింది డే టైంలో. సో ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి, డీటెయిల్గా ఉన్నాయి, షార్ప్గా ఉన్నాయి. అండ్ డైనమిక్ రేంజ్ కూడా నాకు డీసెంట్గానే అనిపించింది. ఎలాంటి ఎక్స్ట్రీమ్ ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ అట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు. అండ్ 5 MP అల్ట్రా వైడ్ లెన్స్ ఇచ్చారు, సో పర్లేదు. అట్లీస్ట్ 8 MP ఇస్తే ఇంకా బాగుండదు, బట్ 5 MP అయినా కానీ డీసెంట్గానే సో దాని జాబ్ అయితే అది చేసింది. అండ్ 2 MP మ్యాక్రో సెన్సార్, సో యావరేజే. నేను చెప్తున్నాను ఎప్పుడు కానీ 2 MP యూజ్లెస్ సెన్సార్ అని. అట్లీస్ట్ 5 MP ఇవ్వాలి మ్యాక్రో ఇస్తే, అదర్వైజ్ దాన్ని తీసేయడమే బెటర్. ఎందుకంటే మెయిన్ లెన్స్తో 2x చేసుకుంటే మీకు ఇంకా బెటర్ ఇమేజెస్ వస్తాయి 2 MP మ్యాక్రోతో కంపేర్ చేస్తే. అందుకే 2 MP యూజ్లెస్ అదే సెన్సార్ కానీ. అండ్ ఫ్రంట్ 13 MP సెల్ఫీ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కూడా మీరైతే స్క్రీన్ పై చూడొచ్చు. సో డీసెంట్గానే ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు ఈ ప్రైస్ రేంజ్లో అయితే. సాటిస్ఫైయింగ్. ఓవరాల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫొటోస్ పరంగా ఈ ప్రైస్ రేంజ్లో నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అని అయితే అనిపించింది నేను టెస్ట్ చేసిన వాటిలో. అండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ 1080p 30 FPS వరకే రికార్డ్ చేస్తుంది. సో బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా ప్రైస్ రేంజ్ కన్సిడర్ చేస్తే మాత్రం నాకు డీసెంట్గానే అనిపించింది. బట్ 1080p 60 FPS సపోర్ట్ ఇచ్చి ఉంటే బాగుండేది, అట్లీస్ట్ బ్యాక్ సైడ్ అయినా. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 25W ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చినా ఛార్జర్ ఇవ్వలేదు. ఛార్జర్ మొబైల్ ఫస్ట్ సేల్లో ఉన్న వాళ్ళకైతే 299కి ఇచ్చారు, అదర్వైజ్ నియర్లీ 1000 అయితే ఉంటుంది. సో ఫుల్ ఛార్జ్ చేయడానికి మాత్రం మీకు 2 hours పైన పడుతుంది, నియర్లీ 2 hours 30 minutes అయితే పడుతుంది. సో బట్ ఛార్జర్ని సపరేట్గా కొనుక్కోవడమే కొంచెం హెడేక్. లేదా మీ దగ్గర ఏదైనా పాతది ఉంటే, ఒకవేళ ఈ మొబైల్ కొంటే ఏది ఉన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఏదైనా 30W 33W ఛార్జర్స్ వేరే బ్రాండ్స్ ఉంటాయి కదా, సో అవి యూజ్ చేసినా మీకు మోర్ దెన్ 2 hours అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ లైఫ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. 6000 mAh బ్యాటరీ. సో మీకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఈజీగా 1.5 day అయితే వస్తుంది, మీరు ఎంత హెవీ యూజర్ అయినా కానీ. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే One UI 6.1తో 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వచ్చింది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్, 5 years. అంటే 14తో వచ్చింది, 18 వరకు అయితే మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, అది మంచి విషయం. సో కాకపోతే One UI ఏదైతే మనం జనరల్గా వీళ్ళ మిడ్ రేంజ్ ఫోన్స్లో, ఫ్లాగ్షిప్ ఫోన్స్లో చూస్తామో అలా అయితే నాకు అనిపించలేదు. బ్లోట్వేర్ అయితే ఉంది, డైలీ హ్యాండ్, స్నాప్చాట్, ఇంకా సో వీళ్ళే కొన్ని బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి. వాటిని కొన్నింటిని మనం అన్ఇన్స్టాల్ చేయొచ్చు, కొన్నింటిని చెయ్యలేము. అండ్ గ్లాన్స్ జనరల్గా చైనీస్ ఫోన్స్లో చూస్తాం కదా, వాల్పేపర్ లాక్ స్క్రీన్ వాల్పేపర్స్ మారుతుంటాయి. సో అది కూడా డిఫాల్ట్గా ఆన్ అయ్యే ఇచ్చారు. సో ఇలాంటివి అయితే బడ్జెట్ 5G ఫోన్ కాబట్టి అయితే ఇంక్లూడ్ చేశారు. సో ఫ్లాగ్షిప్ ఫోన్స్ అండ్ మిడ్ రేంజ్ సామ్సంగ్ ఫోన్స్ లాంటి
ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బట్ స్టిల్ 4+5 ఇయర్స్ అప్డేట్స్ ఇవ్వడం అయితే సామ్సంగ్ చేసిన బెస్ట్ పని అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ F15 5Gతో నా ఎక్స్పీరియన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 12,000కే వస్తుందని. మినిమం 15,000 రేంజ్లో తెస్తారనుకున్నాను బేస్ వేరియంట్ని. సో ఇంకొంచెం మారాల్సిన అవసరం ఉంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్ అండ్ డ్యూయల్ స్పీకర్స్ ఇట్లా కొన్ని కాన్స్లో చెప్పాను కదా, అవి చేంజ్ చేస్తే అండ్ బెజల్స్ కూడా కొంచెం థిన్ చేస్తే ఇంకా కిల్లర్ ఫోన్ అయితే అయ్యి ఉండేది, ఇంకో 1000 ఎక్కువ పెట్టినా కానీ. సో మీ ఒపీనియన్ ఏంటి సామ్సంగ్ గెలాక్సీ F15 పైన కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.